మీరు నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైందని ఏం చెప్తాను. 1వ శతాబ్దంలోనే 2:1 కాదు 5, 2:5. 1వ శతాబ్దం. ఇప్పుడు ఇది ఎన్నో శతాబ్దం? 21వ శతాబ్దం. 21వ శతాబ్దంలో నిజంగా ఇప్పుడు కనుక రాయటం మొదలు పెడితే మనకు మన సంఘాలన్నిటికీ రాయటం మొదలు పెడితే యేసు ప్రభు కనుక కొద్దిగా ఓపిక చేసుకొని రాయటం, సియోను, గుంటూరు, ఇదే ఊరు, హెబ్రోన్, నర్సరావుపేట రాయటం మొదలు పెడితే అసలు ఇంకా మామూలుగా ఉండదు. ఎన్ని లోపాలు! దేవుని వాక్యంలో ప్రార్థన ద్వారా, తగ్గించుకోవడం ద్వారా మార్చుకొని దేవుని చిత్తానికి, దేవుని యొక్క బయలుపరుపు మీరు గమనించాలా. ఎప్పుడు వచ్చింది ఆయనకు బయలుపరుపు? సంఘములోనే, ఇజ్రాయేలు సంఘములోనే ఒక వ్యక్తి పాపములో ఉన్నాడన్న విషయం ఎప్పుడు వచ్చింది? ప్రార్థన కొరకు ధూళి పోసుకొని సాగిలపడ్డప్పుడు తనకు ఆ విషయం తగ్గించుకొని ప్రార్థించడం ద్వారా బయలుపరుపు దేవుడిస్తాడు, ప్రత్యక్షత దేవుడిస్తాడు అనేది 24వ అధ్యాయం యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథం 24లో మనం 14-15 చదువుదాం అందరం కలిసి. 14-15. కాబట్టి మీరు యెహోవాయందు భయభక్తులు గలవారై ఆయన నిష్కపటముగాను సత్యముగాను సేవించి